వెల్కమ్ టు ఫస్ట్ లేడీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఇన్ని స్పెషల్స్ ఎందుకన్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. ముందు ఆవిడ వాయిస్ విని ఆవిడెవరో గుర్తుపడతారేమో చూద్దాం. ఏంటి సుమ గారు బాగున్నారా? కాఫీ తాగుతారా? ఏమండి సుమ గారు కాఫీ గుర్తుపట్టారా? ఏదో గుర్తొస్తుందా? సరే, ఇంకొక వాయిస్ వినిపిస్తాను. సుమ గారు ఏంటి సుమ గారు? సుమా ఆంటీ అనాలా, సుమా అని చెప్పాలా? నాకు అర్థమే కావట్లేదు. ఏంటి ఒక్కరా ఇద్దరా అనుకుంటున్నారా? ఇంకొకరు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఏమిటి సుమగారు, ఇంటర్వ్యూ ఈ రోజు కాకపోతే రేపు తీసుకోవచ్చు. మీరు మాత్రం మామూలప్పుడు కూడా మమ్మల్ని కలవచ్చు. విన్నారా? ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అదే మరి, ఆవిడే మన కళ్యాణ మాధవి గారు. అదేంటి విన్న వాయిస్లకి మనిషికి పోలికే లేదనుకుంటున్నారా? కానీ జీ తెలుగు ప్రేక్షకులు మాత్రం బాగా గుర్తుపడతారు వాళ్ళ బాలమణిని. అవునండి, ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్టే కాదు, సీరియల్ యాక్టర్, సినిమా యాక్టర్, సింగర్, కంపోజర్, ఇంకా చాలా 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 ఉన్నాయి ఆవిడ గురించి చెప్పాలంటే. సో ఒకసారి ఆవిడతో ఫుల్గా మాట్లాడేసి ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. హాయ్, నమస్తే అండి. మ్యామ్, మీరు ఇప్పటివరకు దాదాపు 1100 సినిమాలకు డబ్బింగ్ చెప్పుంటారా? ప్లస్ కదా. మామూలుగా సీరియల్స్ లో కూడా సీరియల్ యాక్టర్ గా తెలంగాణ స్లాంగ్ లో చేసిన యాక్టర్ గా మిమ్మల్ని బాగా గుర్తుపడతారు. రీసెంట్ గా జీ తెలుగులో ఆల్మోస్ట్ నా క్యారెక్టర్ అయితే అందులో ఇప్పుడైతే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ కమిట్ అయ్యాను. అది వచ్చి అమ్మాయి గారు సీరియల్లో బాలామణి అని ఒక మంచి క్యారెక్టర్ అండి. అది తెలంగాణ స్లాంగ్ చెప్తుంటాను. అన్ని వడ్డీలకి ఇచ్చి జనాల్ని బాగా ఇబ్బంది పెట్టడం, మిత్తి అంటారు కదా వడ్డీని. ఏం సంగతి, ఇస్తావా, ఇయ్యవా, రేపిస్తా, ఎల్లుండిస్తా అంటే లైక్ తెలంగాణ శకుంతల గారు ఆ టైప్ లెజెండ్ ఆర్టిస్ట్. ఆ రేంజ్ లో నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది. అంటే నేమ్ కూడా మంచిగా వచ్చిందండి. అది నాకు చాలా సంతోషం. అంటే అంతకుముందు కూడా చాలా చేశాను. జీ తెలుగులోనే ముద్దు బిడ్డ అని, అమ్మ నా కోడల అని, ఆల్మోస్ట్ చాలా సీరియల్స్ చేశాను జీ తెలుగులోనే. సో నాకు అదొక జీ తెలుగు కుటుంబం లో నేను ఒక వన్ ఆఫ్ ద కుటుంబ సభ్యురాలని అయిపోయినందుకు చాలా ప్రౌడ్గా ఉంది. మీరు ఇప్పుడు కొత్తగా ఇంకో ప్రాజెక్ట్ కూడా రాబోతుందా మీది సీరియల్? అవునండి, లక్ష్మీ రావే మా ఇంటికి. అంటే యాక్చువల్లీ అంతకుముందు జాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ ఒక సీరియల్ కూడా చేస్తున్నానండి, అది కూడా జీ తెలుగే. ఇప్పుడు లేటెస్ట్ గా లక్ష్మీ రావే మా ఇంటికి ఇంకా టెలికాస్ట్ డేట్ ఇంకా ఇవ్వలేదు. దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్. అంటే ఇంకా మళ్ళీ ఎపిసోడ్స్ ఇంకా రెగ్యులర్ గా అవుతున్నా. ఇప్పుడు వాళ్ళు పైలట్స్ అది షూట్ చేసుకుంటారు, తర్వాత రెగ్యులర్ గా షూట్ ఉంటుంది యాజ్ యూజువల్. ఎన్ని సీరియల్స్ చేసి ఉంటారు ఇప్పటి వరకు మీరు? దాదాపు ఒక 15 నుంచి 20 సీరియల్స్. అన్ని అంటే విలన్ టైప్ షేడ్? అవునండి, చాలా వరకు ఒకటి విలన్ లేదా కామెడీ విలన్ అన్నమాట. అది లేదు నేను ఒక మంచి ఇది చేస్తానన్నా కూడా ఎందుకో తెలీదు విలన్ గానే ఇస్తారు. అది అట్లా మూసలాగా పడిపోతే అంటే సో మనకి జనాలు ఎలా ఆదరిస్తే మనం అలాగా వెళ్ళడం మంచిది కదా. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. సో వాళ్ళు ఇవ్వడం ఒకటి, అది మనకి సెట్ అవ్వడం, జనాలు ఆదరించడం, అది ఒక లక్ అనే చెప్పుకోవాలి. సినిమాల్లో కూడా అట్లాంటివే చేశారు కదా? సినిమాలు చాలా తక్కువ చేశాను. సో అది కూడా తమిళ్లో వచ్చి కొండ్రల్ పావం అని, అందులో దయాళ్ పద్మనాభన్ గారు అని ఆయన డైరెక్టర్. అలాగే పాయల్ రాజ్పుత్ యాక్ట్ చేసినటువంటి అనగనగా ఒక అతిథి అని చెప్పి అందులో కూడా ఒక మంచి వేషం. నెక్స్ట్ వచ్చి నరసింహపురం అని చెప్పి కొంచెం అదొక చిన్న బడ్జెట్ మూవీ. దాంట్లో మన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ హనుమంతు అమ్మాయి హీరోయిన్. సో అందులో నాది ఒక మంచి విలన్, మెయిన్ విలన్ హనుమంతు. ఆ మూవీ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయింది, థియేటర్ రిలీజ్ అయింది, ఓటీటీ కూడా వచ్చింది. ప్రేక్షకులు ఓటీటీ వచ్చిన తర్వాత నిజానికి థియేటర్స్ కి రావట్లేదు. ఏదో పాన్ ఇండియా మూవీ, అసలు ఇంకా గ్రాఫిక్స్ కానీ అవన్నీ మనం
థియేటర్లో చూడాలి అంటే తప్ప ఎవరు రావట్లేదు. ఇదివరకు వాళ్ళు ఎంత ప్లాన్డ్గా తీసినా కూడా ప్రేక్షకులు ఏ సినిమాని ఆదరిస్తారో చెప్పలేము. తెలియట్లేదు. అవును. చాలా సింపుల్ పాయింట్ చూడండి, బలగం మూవీ అవును. సపోజ్ అది పిట్ట ముట్టడం అనేది దాని మీద ఒక కాన్సెప్ట్, అది చాలా కనెక్ట్ అయ్యారు. అవును. సో అలాగా సబ్జెక్ట్ ఉంటే డెఫినెట్ గా ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అవును. కానీ ఎప్పుడు ఎలా ఆదరిస్తారు అనేదాన్ని మనం జడ్జి చేయలేం, ప్రొడిక్ట్ చేయలేం. సో మీరు సినిమాల్లో ఎన్ని చేసి ఉంటారండి? Next యాక్టింగ్ వచ్చేద్దాం. చాలా తక్కువ చేశాను. ఒక ఆ. 10 మూవీస్ చేశాను నేను. ఆ. మాలో మెంబర్షిప్ కూడా ఉంది నాకు. అంటే వస్తున్నాయి మూవీస్ అయితే, ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. బట్ ఏంటంటే మూవీ ఇది ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా సరే నాట్ ఓన్లీ మూవీ అనే కాదు, ఎక్కడైనా సరే మనం ఒకటి ఇప్పుడు ఎలా ఉంది, ఏదైనా ఒకటి అంటే ఒక 40 days కంటిన్యూటీలో అయిపోవాలి షూట్, కంప్లీట్ చేస్తున్నారు ఒక మూవీని, వెబ్ సిరీస్లు కానీ ఇవన్నీ కూడా. సో అవుట్ స్టేషన్స్గా వెళ్ళాలి అంటే నాకు కొంచెం ఇంట్లో మా అబ్బాయి చదువు రీత్యా కానీ అలా నేను కొన్నాళ్ళు నేను కొంచెం దూరంగా ఉన్నాను అంతే. ఆఫ్టర్ దట్ చూడాలి దేవుడి దయ. అంటే ఎట్లాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు చేసినవన్నీ కొంచెం మీరు అన్నట్టుగా విలన్ villain షేడ్. shade నేను characters. ఏంటంటే అమ్మా అన్ని క్యారెక్టర్స్ చేయగలగాలి. ఆర్టిస్ట్ అంటే అవకాశాలు రావడం ఒక ఎత్తు, పిచ్చిదాని క్యారెక్టర్ కావచ్చు, అది విలన్ కావచ్చు, వ్యాంప్ కావచ్చు, అటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా చేయగలిగితేనే కదా ఆర్టిస్ట్. అవును, అవును. అవకాశం రావడమే గొప్ప. అది చాలా రేర్గా, చాలా తక్కువ మందికి ఇండస్ట్రీలో వచ్చాయి, చాలా అవును. తక్కువ మందికి వచ్చాయి. వచ్చాయంటే డైరెక్టర్ కూడా వీళ్ళు చేస్తేనే ఇది అనేసి. ఇప్పుడు చూడండి సపోజ్ గంగూబాయి కచ్చియవాడిలో అంత పెద్ద హీరోయిన్, ఆ క్యారెక్టర్ ఏంటి అంటే మన వాళ్ళు ఇప్పుడు ఇలా ఇప్పుడు మలయాళంలో తీసుకోండి, సాడ్ ఎండింగ్స్, క్లైమాక్స్లు అవును. మన నేటివిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు మన అవును, వాళ్ళు. మన దగ్గర ఒకప్పుడు ఆ మరో చరిత్ర కానీ మన బాలచంద్ర గారు తీసిన, డైరెక్టర్ గారు బాలచంద్ర గారు తీసిన తమిళ్ మరో చరిత్ర తెలుగులో వచ్చింది కదా. సో ఇవన్నీ సాడ్ ఎండింగ్స్ అయినా కనెక్ట్ అయ్యారు. కనెక్ట్. అవును. అంటే ఎప్పుడు రొటీన్ గా కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా చేసినప్పుడు ఒక్కొక్కసారి కనెక్ట్ అవుతారు. అలాగే మన కీర్తి సురేష్ గారు కానీ, మహానటి సావిత్రి గారి మూవీలో ఆవిడ యాప్ట్ అవ్వడమే గొప్ప విషయం కదా. అలా చాలా రేర్గా వస్తుంటాయి. వచ్చినప్పుడు దానికి తగ్గట్టు మన బెస్ట్ అందుకోవాలి, ఇవ్వడానికి ట్రై చేయాలి. చేయాలి. ఆ తర్వాత దేవుడి దయ. డబ్బింగ్కి వచ్చేసరికి మీ వాయిసే కావాలి అని అర్జున్ గారు పట్టుపట్టి మరీ తెలుగులో చేసిన దాన్ని మళ్ళీ తమిళ్లో చేపించారు కదా. తమిళ్ అంటే కన్నడలో okay. యాక్చువల్లీ రీసెంట్ గా సీతా పయనం అని ఒక మూవీ అమ్మా, అది అర్జున్ గారు. ఆ మూవీలో నేను తెలుగు వర్షను ఆవిడకి చెప్పాను, కోవే సరళ గారికి. సో అది యాక్చువల్గా కన్నడలో చాలా ప్రొఫెషనల్స్ కదండి చెప్పారు. బట్ ఆయన ఈ వాయిస్, ఈ ఎక్స్ప్రెషన్ కావాలి అన్నట్టుగా కన్నడ కూడా ఆయన దగ్గర ఉండి ఎలా చెప్పాలనేది అది చెప్పించి మరి నాతో చెప్పించడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ గా ఫీల్ అయ్యాను. అంటే అట్లాంటివి చాలా బాగా అనిపిస్తాయి కదా. అవునండి. అంటే మీకు ఒక గుర్తింపు ఇచ్చినట్టు, ఒక అవార్డు ఇచ్చినట్టుగా ఉంటాయి కదా. అవార్డ్స్ అనేసరికి మీకు డాక్టరేట్ కూడా వచ్చింది కదా. అది సింగింగ్ లో, మ్యూజిక్ లో కదా. లేదు, మ్యూజిక్ లో నేను ఒక రాష్ట్రీయ గీతం అని మన లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్, మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అది ఒక సాంగ్ని నేను కంపోజ్ చేసి చేయడం జరిగింది. దానికి హానరరీ డాక్టరేట్ ఇచ్చారు. వందే మాతరం శ్రీనివాస్ గారితో పాడించాను. అది ఫెలిస్ట్రేషన్ కూడా వరంగల్లో జరిగింది. ఏం సాంగ్ అంటే అది ఒక్కసారి వినిపిస్తారా? మీరు మంచి సింగర్ కూడా కదా. అంటే అది యాక్చువల్గా వాళ్ళు ఇంకా అఫీషియల్గా ఇంకా ఇది అవ్వలేదు అది. సో అందుకని అది ఇంకా రాలేదు కాబట్టి నేను చెప్పడం కరెక్ట్ కాదు. సినిమాలకు కూడా కంపోజ్ చేశారు, పాడారు కూడా. గంగోత్రిలో ఏమో పాడినట్టు. అప్పుడు కోరస్ అంటే స్టార్టింగ్, కెరియర్ స్టార్టింగ్లో కీర్వాణి సార్ దగ్గర, చక్రి గారి దగ్గర, అందరి దగ్గర మేము థీమ్ మ్యూజిక్ అని, కోరస్ అని అన్నీ పాడేవాళ్ళం. అలాగే రెహమాన్ గారు స్టూడియో పెట్టిన కొత్తలో కూడా చెన్నైలో వాళ్ళతో కూడా కొన్ని సాంగ్స్ చేయడం జరిగింది అనమాట. కోరస్ కానీ అలాగా చేయడం జరిగింది. ఒక్కసారి ఏదైనా ఒక పాట వినిపిస్తారా మా ప్రేక్షకులకి? చక్రి గారి దగ్గర చేస్తున్నప్పుడు ఆయన చాలా ఫుడ్ లవర్ అనమాట. నేను కోరస్కి ఉన్నప్పుడు
ఆయన త్యాగులని, సీతాఫలాలని అన్నీ ఎక్కువ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు ఆయన. ఆ టైంలో జస్ట్ ఆయన ఒక చిన్న బ్రేక్‌లో బయటికెళ్ళి వచ్చేలోగా మా సింగర్స్ త్యాగలు తెలుసు కదా మీకు. ఆ త్యాగలు టక్‌మని ఒక 2 త్యాగలు తీసుకున్నాం. ఆయన వచ్చేటప్పటికి ఇక్కడ ఏదో మిస్ అయ్యాయి. త్యాగలు మిస్ అయ్యాయి ఉండండి మీ సంగతి చెప్తా అని నొటేషను స్వరం పాడించాల్సిన ప్లేస్‌లో 'అమ్మా నాన్న తమిళమ్మాయి' మూవీలో 'జండు బామ్' సాంగ్ ఒకటుంటుంది. అలా ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మధ్యలో కోరస్ స్వరం పాడించాల్సిన ప్లేస్‌లో ఆయన కావాలని చికి చికి తాగ చికి చికి తాగ చికి చికి తాగ 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 అని మాతో అనిపించారనమాట. అస్సలు మేము చాలా ఇదనిపించింది. అంటే యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్‌గా వాడు ఏమన్నా చేయొచ్చు. అది హిట్ కదా సాంగ్. తర్వాత 'గంగోత్రి' మూవీలో పాడేటప్పుడు అందరితో పాటు కోరస్ అంటే యాజ్ యూజువల్‌గా అందరూ కలిసి గ్రూప్‌గా అని అయితే నా వాయిస్ అప్పుడు అంగజ శృంగ భంగ సాంగా త్రంబక దత్త సహ్యతనయా గంగా పరిష్వంగ శ్రీరంగ భూతల విష్ణులోక విరజా పాప భీర్భంగా గంగా ఈ వాటర్ ఫాల్స్ అన్ని చూపించేటప్పుడు మూవీ మొత్తం అసలు ఆర్ఆర్ అనేది చాలా హైలైట్ గంగోత్రి. సో అందులో నా వాయిస్తో రావడం నిజంగా చాలు ఆ మూవీస్లో అనిపించేది. తర్వాత పెళ్ళైన కొత్తలోని అగస్త్యన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. దాంట్లో తానానా మన జగపతి బాబు గారును ప్రియమణి గారు చేశారన్నమాట. దానికి థీమ్ మ్యూజిక్ పాడడం అలాగా. ఆ తర్వాత చక్రి గారు ఒక సాంగ్ ఐటమ్ అంటే గాత్ర ధర్మాన్ని బట్టి వేటగాడి వాట ఉన్న నీటు దానిరో పండంటాడయ్యా తిండంటాడయ్యా పండు దిండు పాలంటాడయ్యా మరి పాలంటాడయ్యో ఇలాగ ఒక ఐటమ్ సాంగ్ అని అంటే కొన్ని ట్రాక్స్ లాగా పాడించేవాళ్ళు. ఆ టైంలోనే ఈ డబ్బింగ్ ఆపర్చునిటీస్ నాకు వచ్చేటప్పటికి నేను దీనికి స్విచ్ అయ్యాను. ఇంకా దీంట్లో ఎక్కువ ఆపర్చునిటీస్ నాకు ఉండేటప్పటికి ఇలా స్విచ్ అయ్యి ఇంకా అలా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. డబ్బింగ్‌లో కూడా మీరు దాదాపుగా 1100 ప్లస్ చెప్పుంటారు. అవునండి. క్యారెక్టర్స్ అవి. హీరోయిన్స్ అంటే స్టార్టింగ్ ఎప్పుడో చెప్పాను. ఏది 'జ్యోతి' అని ఒక అమ్మాయి 'పెళ్ళాం ఊరెళ్తే'ని ఒక మూవీలో ఆ అమ్మాయి. తర్వాత చాలా రేర్‌గా వాళ్ళు సంగీత, అంకిత అని 'చీమ చీమ 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 చీమ' అని ఎన్టీఆర్ గారి మూవీలో యాక్ట్ చేసిన ఏదో 1, 2 మూవీస్‌లో చెప్పాను. మిగతా అన్నీ కూడా క్యారెక్టర్స్ చెప్పాను. లక్కీగా ఏంటంటే ఆ క్యారెక్టర్సే నాకు చాలా విడ్త్ చిన్న టైమింగ్‌లో సపోజ్ ఇప్పుడు 'పోకిరి' తీసుకోండి. నీకు మానాభిమానాలు లేవే అందుకేరా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని హస్కీగా ఒక వాయిస్ వస్తుంది. సో అది బాగా 2, 3 ఉన్నవే 2, 3 డైలాగ్స్ అయినా బాగా రిజిస్టర్ అయ్యాయి. 'సీమ శాస్త్రి' మూవీలో భువనేశ్వరి అనే అమ్మాయి వ్యాంప్. తనకు కూడా చాలా సీరియస్‌గా ఉంటుంది. కానీ తను చెప్పే డైలాగ్ మంచి పంచ్ ఉంటదనమాట. అంటే అల్లరి నరేష్ గారు హీరో. వీడికి థ్రెడ్ లేదు, ఎల్లో థ్రెడ్ లేదు అని ఇలా కొన్ని డైలాగ్స్ ఉంటాయన్నమాట. సో అలా కొన్ని అంటే చెప్పడానికి ఇంకొకటి ఏంటంటే 'దూకుడులో' లిఫ్ట్‌లో వస్తున్నప్పుడు మహేష్ బాబు గారు ఒక అమ్మాయి ఇప్పుడే ఒకడిని చూసానే టర్కీ కోడిలాగా ఏమున్నాడేంటి ఏంటి అమ్మాయిలా మీరు అని అంటారు కదా. సో ఆ అమ్మాయివి కూడా ఒక 4, 5 డైలాగ్స్ ఉంటాయి. కానీ మంచిగా రిజిస్టర్ అయిన క్యారెక్టర్. మీరు చేసిన వాటన్నింటిలోకి బాగా ఆడియన్స్‌కి కనెక్ట్ అయింది కోవై సరళ వాయిస్. అసలు నిజానికి ఆవిడే మాట్లాడారేమో అనుకుంటాం మేము. అది ఒక అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీ. ఇలా ఆవిడ వాయిస్ ఆవిడే చెప్తారు. ఆవిడ అబ్రాడ్ వెళ్ళిన టైంలో షూటింగ్‌లో ఉన్నారు. ఆ టైంలో ఆవిడ డబ్బింగ్‌కి రాని టైంలో ట్రిమ్మింగ్‌కి వెళ్ళాలి మూవీ. అప్పుడు ఇలాగా ఇమిటేషన్ చేసే వాళ్ళ గురించి చూస్తూ అంటే నాకు కొంచెం ఏంటంటే తమిళ్ వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది ఆ రెండరింగ్ కానీ అది ఎలా ఉంటుంది అనేది కొంచెం నాకు మామూలుగానే నేను కొంచెం చెన్నైలో పుట్టి పెరిగాను. నాకు తమిళ్ వస్తుంది. సో తమిళ్ వాళ్ళు
తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది, అది ఆవిడ వాయిస్. అయినా సరే ఆవిడ వాయిస్ మధ్య మధ్యలో కొన్నిటికి ఆవిడే చెప్పారండి. అయితే ఎవరైనా ఎప్పుడైనా ఇలా కొన్ని మూవీస్కి మాత్రం నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆవిడే సజెస్ట్ చేశారు ఒక 2-3 డబ్బింగ్ మూవీస్, బాక్ అని ఇంకా అలా 2-3 మూవీస్కి ఆవిడ కుదరని టైంలో లేదు ఆవిడ చెప్తారనేసి సజెస్ట్ చేయడం జరిగింది. అది నిజంగా చాలా మంచి విషయం అనుకోవాలి. ఇప్పుడు దేశముదురు లాంటి సినిమాల్లో ఆ 2-3 డైలాగ్స్ అంటే ఆ పచ్చడి అవునవును ఆవిడే చెప్పారు. యాక్చువల్గా అది ఎంత బాగుంటుంది అంటే నిజం. తెలుగు ఆవిడ చెప్పినట్టుగానే ఉంటుంది. ఒకే ఒకసారి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసి తింటే అనేసి అది ఆవిడ చెప్తేనే ఆ కిక్ ఉంటుంది అన్నట్లు. సో అది ఒకటి అన్నమాట. ఆవిడ చాలా ఉన్నాయి. ఆవిడ నాకు ఏంటంటే స్టైల్ మూవీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి ఆ మూవీలో సౌండ్ పొల్యూషన్ ఆయన మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటారు. ఈవిడ ధడేలని ఎంట్రీస్ యామండి కాఫీ అని, కాఫీ సరే నేను నువ్వేంటి అలా తేడాగా వంకరగా నించున్నా, రెస్పెక్ట్ ఏమండి మందులోకి 2 జోడాలు తెచ్చుకోండి మందు తాగుతాము, ఏంటి ఇంట్లో ఒక్క పండు కూడా పెట్టలేదు, ఏ పండు పెట్టి నేను జ్యూస్ చేసి తీసుకొని రాను తాగండి అంటుంది. అంటే నేను ఎండను పడొచ్చాను కదే నా మొహానికి మజ్జిగ మంచినీళ్ళు పడేయమంటే ఈవిడ ఇంట్లో ఇంట్లో ఒక్క పండు కూడా పెట్టలేదు, ఏ పండు పెట్టి నేను జ్యూస్ చేసి తీసుకొని రాను అని వెళ్తుంది. జ్యూస్ చేస్తుంది. అదేంటి జ్యూస్ అలా నల్లగా ఉందంటే ఒక్క పండు కూడా పెట్టలేదు, అందుకే చింతపండు పెట్టి జ్యూస్ చేసి తీసుకొని వచ్చాను తాగండి అంటుంది. ఇప్పుడు మీరు అరుంధతి మూవీలో కూడా చెప్పారు కదా, అరుంధతిలో సోను సూద్ మదర్ గా జయసుధ గారి సిస్టర్ సుభాషిణి గారు యాక్ట్ చేశారు. రామ్మా రా రా ఈ రోజే నా బిడ్డకు విముక్తి, రా బద్దలు కొట్టు కొట్టు రావే అంటూ. నిజానికి ఆ టైంలో స్పెషల్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏం లేవు. జస్ట్ ఒకటి చూసి దీన్ని చూసి చెప్పమని చెప్పారు. ఆ తర్వాత థియేటర్లో వాయిస్ విని నేనే గూస్ బంప్స్ వచ్చేలా రకంగా వచ్చింది. సేమ్ దాంట్లోనే ఇంకొకటి కూడా చెప్పాను. జయలలిత గారు యాక్ట్ చేశారు డెవిల్ ఇదిగా వస్తున్నప్పుడు పాకుతూ బలిలో అనగానే పాలు కలుపుతూ ఒక సర్వెంట్ మెయిడ్ లాగా ఒక అమ్మాయి వచ్చి పాలు కలిపి ఇస్తుంది చూడండి, ఇట్లా క్రాకీగా ఉంటుంది ఫేస్. సో అది ఒకటి ఆవిడకి చెప్పాను. బట్ ఇది మాత్రం మంచి నేమ్ అందరూ చెప్పారు కానీ మన రవిశంకర్ గారిది ఇక అల్టిమేట్ అనమాట. సో అప్పటి నుంచి వాయిస్ అంటే ఈ సినిమాకి మేము వాయిస్ చెప్పామని మేము చెప్పుకుంటే కానీ తెలియని పరిస్థితుల్లో అవార్డ్స్ రావడం ఆ ట్రెండ్ క్రియేట్ చేసింది రవిశంకర్ గారు అనే చెప్పచ్చు. ఏం అవార్డ్స్ తీసుకున్నారు ఇప్పటి వరకు? నంది అవార్డ్స్. అంటే ఆ లిస్ట్లో అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది ఆర్టిస్ట్ది 50%. ఒక అంటే వాళ్ళు నిజంగా కూడా వాయిస్ యాక్ట్ చేయడం వేరు, ఆ కట్అవుట్ వేరు ఉంటుంది. వాళ్ళ వాయిస్ చాలా పీల్గా ఉంటుంది అనుకోండి. అప్పుడు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ సపోజ్ మన సుమన్ గారు ఇదివరకు ఆయన వాయిస్ చాలా ఇదిగా ఉంటుంది. అప్పుడు సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పకపోయి ఉంటే ఒక రాజశేఖర్ గారికి కూడా తెలుసు కదా, ఆయన తమిళ్ స్లాంగ్ వాయిస్ అది చాలా లైట్గా కామెడీగా అనిపిస్తుంది. బట్ అంత గంభీరంగా సాయి కుమార్ గారు ఆ రోజుల్లో చెప్పి ఉండకపోతే అంత అప్లాస్ వచ్చేది కాదేమో కదా, అదే అనిపిస్తుంది. సో ఇలాంటి వాయిస్ ఆర్టిస్టులకి గుర్తింపు అనేది అవార్డ్స్ దాకా వెళ్ళడానికి రవిశంకర్ గారు ఒక ట్రెండ్ క్రియేటర్ అని చెప్పాలి. మీరు వాయిస్ డబ్బింగ్ లో తీసుకున్నారు అవార్డ్స్? లేదండి, ఇంకా అంటే జనరల్గా కూడా హీరో హీరోయిన్స్ విలన్ ఇంకా డిస్నీ మూవీస్ లో కూడా చెప్పారు. డిజ్నీ అనేది అవునండి, డిజ్నీలో వన్స్ వాయిస్ మనది సెలెక్ట్ అవ్వడమే కష్టం. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత అది వేరుగా ఉంటుంది వాళ్ళ అది. కానీ చాలా మంచి మంచి మూవీస్ ఇప్పుడు డిజ్నీ అంటే ఒక పెద్ద ఇది కదండి. ఓటీటీలో డిజ్నీ ఒకటి, నెట్ఫ్లిక్స్ ఒకటి, ఇవన్నీ కూడా వాటిలో చాలా చెప్పాము. నెట్ఫ్లిక్స్లో కూడా చాలా మూవీస్ ఇంగ్లీష్ టు తెలుగు అలాగే హిందీ టు తెలుగు. ఒక నెట్ఫ్లిక్స్లో మనీ హైస్ట్ కానీ లేకపోతే మిర్జాపూర్ కానీ ఇలా చాలా అన్నమాట.
రీసెంట్గా వీల్ ఆఫ్ టైమ్ కానీ, అలాగే డిజ్నీలో మెలిఫిసెంట్ అని యాంజలీనా యాక్ట్ చేసిన మెలిఫిసెంట్. సో అదొకటి చాలా బాగుంటుంది. అంటే మనం వాళ్ళ అప్స్ అండ్ డౌన్స్. ఇంకోటి ఏంటంటే మనం మామూలుగా తెలుగు వెర్షన్లో మామూలుగా చెప్తాం కదా స్పష్టంగా, అలా కాదు. వాళ్ళు ఎలా అయితే ఉందో ఆ అప్ అండ్ ఎందుకు ఇలా చేసావు, నాకు అసలు తెలియటం లేదు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఈ యొక్క ఇది పోకూడదు. అదే వాళ్ళు మనలాగా గట్టి గట్టిగా మాట్లాడరు. లేదు లేదు, ఆ అప్స్ అండ్ డౌన్స్ సేమ్ ఉండాలి. అది సేమ్ ఉండాలి. అలాగే నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్ మూవీస్ ఇన్హేల్ ఎగ్జిల్ అది ఉంటుంది కదండి, మన బ్రిత్ కూడా పర్టికులర్గా ఆ బ్రిత్ కూడా రిజిస్టర్ అవుతుంది. అంటే ఎట్లా, మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. సపోజ్ అదే ఒక అతని విధంగా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఆ చిన్న అది ఉండి చూడండి, ఊపిరి వదలటం, అది ఎవరైనా వదలొచ్చు కదా, మనమే అది కూడా రిజిస్టర్ అవుతుంది వాళ్ళు దానికోసం కూడా అనమాట. ఆ చిన్న వర్డ్ సెంటెన్స్కి మధ్యలో వచ్చే ఆ బ్రెత్ని కూడా వాళ్ళు వదలరు. అంత పర్ఫెక్షన్ కావాలి. సేమ్ వాళ్ళు ఎలా చెప్పారో అలాగే చేస్తారు. ఇప్పుడు ఏంజలినా జోలీకు కూడా తెలుగు వెర్షన్లో చెప్పాను. యాక్చువల్గా ఆ మూవీకి యాంజలీనాకి తెలుగు వెర్షన్లో నేను చెప్పాను, హిందీ వెర్షన్లో ఐశ్వర్య రాయ్ గారు చెప్పారు. మీకు అసలు అది అప్పుడు కొంచెం ప్రౌడ్గా అనిపించి ఉంటుంది అంతే కదా. అంతే, వాళ్ళు చాలా, అంటే షారుఖ్ ఖాన్ గారు కానీ హిందీలో అలా చాలా మూవీస్కి చాలా చెప్పారు. అలాగే ఇంకొకటి చూడండి, లయన్ కింగ్లో కూడా నాని గారి వాయిస్, ముఫాసాకి నాని గారు, మన హీరో నాని గారి వాయిస్ పెట్టారు, ముఫాసా. అలాగా దాంట్లో పెద్ద పెద్ద హీరోస్ కూడా చెప్పడం ఒక ట్రెండ్ నడుస్తుంది ఆ టైంలో. ఈ ఈ లాంగ్వేజ్ నుంచి తెలుగులో ఎన్నో వాయిస్లో చూసి మనది సెలెక్ట్ అవ్వడం అంటే నిజంగా అది గ్రేట్గానే ఫీల్ అవుతాను. ఇప్పుడు మీకు ఇన్ని వందల వేల క్యారెక్టర్స్లో డబ్బింగ్ చెప్పిన వాటిలో ఇప్పుడు మన కోవై సరళ గారిది కాకుండా మీకు ఇష్టమైన, అంటే మంచిగా అనిపించిన ట్రెండ్ అంటే వాయిస్లో మనకి ఒక మైలురాయి లాంటి కొన్ని ఉంటాయి. అది సింహ మూవీ, బోయపాటి సీన్ గారు నిర్మించిన సింహ మూవీలో యాక్చువల్గా కేఆర్ విజయ గారు అంటే ఆవిడ చాలా పెద్ద ఆవిడ. నిజానికి నా వాయిస్ ఆవిడకి సెట్ అవుతుందో లేదో కూడా తెలియదు. నేను వేరే వాయిస్ కోసమని వెళ్ళి చెప్పడం జరిగింది, సనా గారికి ఎవరికో చెప్పాను. అయితే ఆయన ఎక్కడో ఆ వాయిస్ ఇంకా ఇదవ్వట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు అన్న ఇదిలో ఉన్నారనమాట. సరే ఒకసారి మీ వాయిస్తో ట్రై చేస్తారా అంటే, నేను అంత పెద్ద ఏజ్డ్ వేషం కదండి, అమ్మ అమ్మమ్మ బామ్మ మొత్తం ఆవిడే, వాళ్ళిద్దరే ఉంటారు. సరే తమిళ్లో ఒక ఆవిడ చెప్పేది, ఆ వాయిస్ని ఇమిటేట్ చేస్తూ ఉండేదాన్ని జనరల్గా కూడా. ఆవిడకి ఎవరైతే ఆవిడ దేవతా వేషాలు అవి వేస్తున్నప్పుడు కానీ, తమిళ్ వర్షన్ తెలుగులో చేస్తున్నప్పుడు కొంతమంది చెన్నై ఆర్టిస్టులు చెప్తుండేవాళ్ళు. ఆ వాయిస్ని నేను కొంచెం ఇమిటేట్ చేస్తూ ఆ బేస్కి దగ్గరగా, శ్రీమన్నారాయణ ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం, నువ్వు మాత్రం బయటికి వెళ్ళకూడదు అని ఇలాగా ఇంత బేస్ తీసుకొచ్చి అది ఒక మంచిగా అనిపించింది. అలాగే చంద్రముఖి అందులో కూడా ఏంటంటే అందరితోనూ చూశారు వాయిస్లు అవి. దుర్గా గారని ఆవిడ తెలుగు వర్షన్ చెప్తే తమిళ్ వచ్చి, విడమట్టియా ఇనికిదా దుర్గాష్టమి నా ఉన్నాయి కొన్ని సావనాకి పగయ తీతుకులన్నా నా చంద్రముఖి ఇల్లడా అంటే అందరి వాయిస్లో చూస్తారు, వాళ్ళు ఎక్కడ ఏది యూజ్ చేయాలో అది చేస్తారు. అలాగే నేను ఎక్కువగా రామ్ గోపాల్, అంటే ఎక్కువ కష్టం తీసుకుని చెప్పిన మూవీస్ రామ్ గోపాల్ వర్మ గారి మూవీస్, రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ అని అందులో నుంచి చాలా మూవీస్ జనరల్గా చేస్తుంటాయి. అందులో అందరి ఆటోబయోగ్రఫీస్ తీస్తుంటారు, వాళ్ళ నుంచి వస్తుంది. అందులో రేణుకా చౌదరి గారని ఆవిడ వాయిస్ ఒకటి, అలాగే షర్మిల గారి వాయిస్ ఒకటి, ఇలా కొన్ని ఇమిటేషన్తో అనమాట కొన్ని. ఓకే. అలాగే రక్ష అని ఒక మూవీ, చాలా ఓల్డ్ మూవీ, అందులో చిన్న పాపకి డెవిల్ ఎఫెక్ట్ వస్తుంది. అది వచ్చేసి చాలా గ్రఫీగా చెప్పాలి, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని వాయిస్ని
అంత గ్రఫీగా చెప్పాలన్నమాట. సో చెప్పటం ఓకే, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్కి మనం చెప్పడం అనేది ఒక ఎత్తు, బట్ దాన్ని సస్టైన్ చేసి చెప్పాల్సి వచ్చినప్పుడు సినిమా కనపడుతుంది. అంటే ఏంటంటేనండి, ఏదన్నా ఇంకొంచెం ఏదైనా చెప్పండి అంటారు కదా, డెవిల్ ఎఫెక్ట్ కాబట్టి ఇంకేదన్నా అనేటప్పటికి ఇంకా ఇలా చెప్దాం అనిపించింది. అంటే ఆ పాపకి సింక్ అవ్వాలి కదా, అలా చెప్పేటప్పటికి ఏమైందంటే అది వాళ్ళకి ఓకే అయింది, బట్ దాన్ని సస్టైన్ చేసి చెప్పే క్రమంలో నా వాయిస్ పోదు. చాలా చాలా కష్టపడ్డాను. L7 అని ఒక మూవీ చెప్పాను అనమాట. రా రా ఈ రోజే నీకు మూడింది, అది నా బిడ్డకు విముక్తిలాగా ఇది కూడా అనమాట. కాకపోతే అది నార్మల్, ఇది కొంచెం గ్రఫ్తో చెప్పడం అనమాట. ఈ రోజు నిన్ను చంపందే నేను వదలను అంటే వీళ్ళు మళ్ళీ స్పెషల్ ఎఫెక్ట్, దీనికి ఇంకొక స్పెషల్ ఎఫెక్ట్ వేస్తే పక్కన ఇంకొక వాయిస్ వెళ్తూ ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి. అంటే మనిషిలోకి పరకాయ ప్రవేశం చేసి ఇంకొక వస్తే, సో ఆ ఇదిలో రెండు సింక్ అవ్వాలి, అది మ్యాచ్ అవ్వాలి, ఆ లిప్ సింకింగ్ రెండు ఒకలాగే ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి మళ్ళీ. అంటే యాక్టర్ ఎంత యాక్ట్ చేసినా కూడా మీ వాయిస్ అనేది నిజానికి ఎంత మందికి ప్రాణం పోసిందో అసలు ఇట్లాంటి క్యారెక్టర్స్ అయినప్పుడు. అది మళ్ళీ నేను చాలా సీరియల్స్ లో కూడా కొంతమంది, మంజు భార్గవి గారు తెలుసు కదా, శంకరాభరణంలో చేశారు ఆవిడ. యమలీల అని ఒక సీరియల్ చేశారు, సినిమా కూడా ఆవిడే, సీరియల్లో కూడా ఎందుకురా నన్ను ఇలా బాధ పెట్టొద్దు నాన్న అని చెప్పి, సాఫ్ట్ గా ఉంటుంది, బేస్ ఉండాలి ఇలా అనమాట. ఈటీవీలో వచ్చింది అది. ఎందుకు నాన్న నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అని. ఇదే దగ్గరగా గద్దలకొండ గణేష్ అనే ఒక మూవీలో గద్దలకొండ గణేష్ గారి మదర్ 25 years ఆవిడ మాట్లాడరు హీరోతో. అదొక ఆ మూవీలో కూడా నాకు మంచి ఇదని చెప్పాలి. ఎంత మంచిగా ఉన్నావు నాయన సినిమాలో, నీకు నా దిష్టే తాకేటట్టున్నది, ఏడనున్నా మంచి పనులు చేయాలి నాయన, గిట్ల నువ్వు మంచి పనులు చేసుకుంటుంటే నాకు గిట్ల సంతోషం అవుతుంది నాయన అని చెప్పి ఆవిడ అంటుంది లాస్ట్లో అని వచ్చి హగ్ చేసుకుంటుంది సినిమా క్లైమాక్స్లో అనమాట. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఆవిడ కూడా జయలలిత గారు తెలుసు కదా, ఆవిడ కూడా ఓల్డ్ వ్యాంపులా కూడా చేశారు. ఆవిడ కూడా చాలా సీరియల్స్లో యాక్ట్ చేశారు. ఆవిడ కూడా నేనే చెప్తుంటాను జనరల్గా, ఆవిడ శ్రీలక్ష్మి గారు ఇలా కొంతమంది ఆర్టిస్టులకి ఏంటంటే జనరల్గా వాళ్ళ వాయిస్లు రిజిస్టర్ అయి ఉంటాయి. రాగిణి గారు ఇలా కొంతమంది వాయిస్లు. ఇంకోటి ఏంటంటే హేమ గారు ఆ వాయిస్ ఆవిడే చెప్తారు. ఆవిడకి కూడా వెంకటేష్ గారి వసంతం అనే ఒక మూవీలో ఆవిడకి కూడా నేను చెప్పాను. ఎందుకలాగా అవైలబుల్ లేరు అప్పుడు, సో ఆవిడకి కూడా చెప్పాను అనమాట. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇప్పుడు మీరు వాయిస్ చేస్తా మీరు సింగర్ కూడా మళ్ళీ యాక్టర్ కూడా, సో మీకు మెయిన్ వాయిసే కదా. అవును. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వాయిస్ కి? డెఫినెట్గా కొంతమందికి, అందరికీ అని నేను చెప్పను, చాలా సెన్సిటివ్గా ఉంటుంది వాయిస్ అనేది, చాలా సెన్సిటివ్గా వోకల్ కార్డ్స్ అనేవి చాలా సెన్సిటివ్ ఉంటాయి. అంటే కొంతమందికి ఒక స్టేజ్ వరకు పిచ్ రీచ్ అవుతాం, అది సింగర్స్కి తెలుసు, ద హై పిచ్. అలా కొన్ని ఈ గ్రఫీ వాయిస్లు ఇవి ఉంటాయి చూడండి, ఇలా చెప్పినప్పుడు డెఫినెట్గా వోకల్ కార్డ్స్లో కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. సో ఆ గ్యాప్స్ వస్తాయి వాటిల్లో. ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఆయిల్ ఫుడ్ కావచ్చు. నాకు పడందల్లా కొబ్బరి బొండం. అంటే ఆయిల్ తిని పాడాను, రికార్డింగ్స్ అన్నీ చేశాను, బట్ కొబ్బరి బొండం కొంచెం ఇప్పుడు లేదులేండి, ఎఫెక్ట్ ఇచ్చేది స్టార్టింగ్లో. సింగింగ్కి కొంచెం తెలుస్తుంది తేడా, డబ్బింగ్కి తెలియదు, సింగింగ్కి కంపల్సరీ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. నేను ఇన్స్టాలో మీరు చూస్తున్నప్పుడు ఒక వీడియో దాదాపుగా అంటే ఒక షార్ట్ జస్ట్ ఒక 7 million పోయింది. అవును, అది కూడా అసలు కొన్ని ఉంటాయి కదా, ఎప్పుడు వైరల్ అవుతుందో తెలియదు అలాగా. అది మీరు ఒక సూసైడ్ క్లిప్పింగ్. అవును, తను ఒక టీవీ ఆర్టిస్ట్, చాలా తక్కువ, నేను తనతో ఒక షెడ్యూల్ మాత్రమే యాక్ట్ చేశాను. సో తనకేదో పర్సనల్ ఇష్యూస్, కానీ ఆవిడ కూడా ఒక యాక్సిడెంటల్గా పోయారు. అప్పటిదాకా బానే ఉంది. ఆవిడ పేరు పవిత్ర చందు గారు. మిమ్మల్ని ఆవిడ ఏంటంటే బాగా లాగినట్టుగా కూడా ఉంది ఆ వీడియోతో. అంటే నన్ను అంటే మీడియాలో ఏంటంటే అమ్మా, ఒక ఎస్పెషల్లీ నేను మెన్షన్ చేయట్లేదు, కానీ వాళ్ళు ఏంటంటే మనం చెప్పేది ఒకటి,
ఈ తమ్నైల్స్ అనేవి చాలా అది ఏంటంటే వాళ్ళ వ్యూస్ కోసం కావచ్చు, మంచిగా పెట్టుకుంటే ఓకే హెల్దీగా. సో ఏం చేసినా మనకైతే ప్రాబ్లం అయితే లేదు. మనం ఉన్నది టు బీ ఫ్రాంక్ చెప్పాను. ఇప్పుడు మనకు తెలిసింది తెలుసు, తెలియదంటే తెలియదు. కొన్ని తెలిసినా కూడా ఒక పర్సనల్ విషయాలు మనం చెప్పకూడదు. కొన్ని విషయాలు అది మనం లేనప్పుడు వాళ్ళ ఆబ్సెన్స్లో మనం మాట్లాడు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక మంచి ఆర్టిస్ట్ మిస్ అయ్యి వెళ్ళిపోయినంతవరకు అందరం బాధపడ్డాం. కానీ ఆ తర్వాత అది ఏంటో ఆ అమ్మాయి పర్సనల్ ఇది ఆయన చందు గారితో ఆవిడ కాంటాక్ట్స్ కానీ ఇవన్నిటి గురించి మనం ఏదేమైనా ఇద్దరు ఆర్టిస్ట్లే. ఒక మంచి ఆర్టిస్ట్ని మిస్ అయ్యాము అని మాత్రమే మేము ఆ ఇదిలోనే చూస్తాం. ఇంకా కొంతమంది అయితే మీరు ఎలాగా వెళ్ళే ముందు ఎలాగా అలా చెప్పారా ఇలా చెప్పారంటే ఏదీ లేదు. ఇద్దరికి డ్యామేజ్ జరిగింది, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. దాంట్లో ఎలాంటిదిగా మేమందరం పైనుంచి చూస్తున్నాం తప్ప ఎవ్వరికి ఏమి నాకు అసలు నథింగ్. నేను మీ వీడియో ఎందుకు అంత వైరల్ అయింది? ఎందుకు అది జస్ట్ ఒక చిన్న ఫంక్షన్లో అందరూ అటెండ్ అయిన ఫంక్షన్లో అది ఎందుకు అయిందంటే అంటే ఇద్దరు కలిసి చాలా క్లోజ్గా ఉన్న ఒక ఫంక్షన్లోనే కదా చూసాము అన్నట్టుగా అది మాత్రమే ఉంది నా దగ్గర. ఆ క్లిప్పింగ్ తన నుంచి కండోలెన్సెస్ ఏదైనా పెడదామంటే అది మాత్రమే ఉందని చెప్పి నేను అది పెట్టాను. తనతో ఉన్నది అది ఒకటే. అంటే మన సీరియల్లో తీసుకొచ్చి పెట్టలేం కదా క్లిప్పింగ్స్. అది అంత వైరల్ అయిపోయింది ఆ టైంలో. దాని గురించి నేను ఒకటే అన్నాను, ఏదైనా వాళ్ళ కుటుంబాలు నష్టపోయారు. 4 రోజులు అనుకుంటాం, 5వ రోజు ఇంకో కాంట్రవర్సీ, ఇంకొక ఇది వస్తుంది. మీడియా ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళిపోతుంటుంది, పాతనే కొత్తనే అన్నట్టు. కానీ అన్నెసెసరీగా ఉన్న విషయాలు మాట్లాడి వాళ్ళకి ఏదో కండలెన్స్ చెప్పడం వరకు ఓకే, కానీ లేని విషయాలు దయచేసి ఇన్వాల్వ్ చేయకండి, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. వీలైతే మనం ఎవరికి చెప్పక్కర్లేదు. అన్ని క్రాఫ్ట్ల వాళ్ళు ఆయన భార్యకి సహాయం చేశాయి, అన్ని క్రాఫ్ట్ల వాళ్ళు. అంతకు మించి ఏం చేస్తాం, మనిషిని అయితే తెచ్చి ఇవ్వలేం కదా. కాబట్టి వీలైతే సహాయం చేయండి, లేకపోతే కామ్గా ఉండండి. కానీ దీన్ని వైరల్ చేసి కాంట్రవర్సీస్ చేయడం వల్ల 2 ఫ్యామిలీస్ సఫర్ అవుతాయని నా ఉద్దేశం. అలా చెప్పి వచ్చేసారు. కొన్నిసార్లు ఎట్లా అవుతాయంటే అన్నెసెసరీ విషయాల్లో ఇరుక్కుపోయినట్టుగా అవుతాయి. మీరు చేసిన ఒక మంచి పనికి. అవునండి. కానీ దాన్ని వైరల్ చేసి దాని నుంచి మిమ్మల్ని అని వాళ్ళకి ఇంకేదో రిలేషన్ అక్కడ మీరు బయట పెట్టడం. అవును, ఏమీ లేదు అసలు. నేనైతే నా వీడియోస్ అన్నీ చూడొచ్చు మీరు. అసలు ఎక్కడ నేను ఒక్క పర్సెంట్ కూడా నాకు తెలియని విషయం నేను మాట్లాడలేదు. జనరల్గా కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి మనకి ఫ్యామిలీ అందరికీ ఉంటుంది. సో మనం అన్నెసరీగా కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఈ మధ్యన అదేంటో కానీ మీడియాలో అంటే కొన్ని చాలా అతిశయోక్తి అంటారు కదా, అలాగా నిజంగా కూడా ఒక ఆర్టిస్టులతో ఇప్పుడు మేము మాలో ఉంటాము, ఆర్టిస్టులతో మెలుగుతాం, అంత మాత్రాన అందరూ షేర్ చేసుకునేవి ఒక ఫ్రెండ్లీగా కొంతమంది కొన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు. అవన్నీ తీసుకొచ్చి కొంతమంది, నేను ఎవరని నేమ్స్ కూడా చెప్పట్లేదు, ఇప్పుడు ఏంటంటే అలాంటివి మీడియా కూడా ఎంకరేజ్ చేయొద్దు అంటాను. జస్ట్ ఒక వైరల్ అయింది కాబట్టి అది మిమ్మల్ని అడగాల్సింది, అవుట్ ఆఫ్ ది బాక్స్ అయినా కూడా. ఇప్పుడు నేను ఇంకొకరి కండలెన్స్ చెప్పాలన్నా భయపడుతున్నారు కదా. కానీ వ్యూస్ వచ్చినాయి, అంతా బాగానే ఉంది. కానీ ఇద్దరు ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు మిస్ అయ్యారని ఒక ఇది ఉండిపోయింది అంతే. అయితే మీరు ఎన్ని లాంగ్వేజ్లో చెప్పారు ఇప్పటివరకు? తెలుగు, నాకు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ టు తెలుగు. ఓకే, హిందీ కూడా చెప్పినట్టున్నారు కదా. హిందీ కూడా ఏంటంటే నాకు హిందీ మనం జనరల్గా మన వాడుక భాష అని మన హైదరాబాద్లోనో ఇలాగా మనం మాట్లాడడం వేరు. ప్రొఫెషనల్గా కొన్ని ఇప్పుడు మనకు తెలుగులో మాండలికాలు అంటారు, ఏరియాని బట్టి మాండలికాలు. అలాగే తమిళ్లో కూడా ఏరియాని బట్టి మాండలికాలు ఉంటాయి, మాట్లాడే విధానం, స్లాంగ్స్. మన భాషలో అంత స్లాంగ్స్ నాకు రాదు. అంటే యూపీ వాళ్ళు ఒక రకంగా, ఇంకొకళ్ళు ఇంకో రకంగా, బీహార్ ఇలా ఉంటాయి కదా, ఈ స్లాంగ్స్ నాకు తెలియదు. ఏదేమైనా మనకి కావాల్సిన జనరలైజ్గా చెప్పి ఎవరన్నా అక్కడ కూర్చుని నాతో చెప్పించుకున్న సందర్భాల్లో 1-2 నేను చెప్పాను. జస్ట్ ఇప్పుడు మీకు కొంచెం పర్సనల్ విషయాలకు వెళ్తే, ఫ్యామిలీ, మీ హస్బెండ్ కూడా ఇదే దాంట్లో ఉన్నారు కదా. అవునండి, ఆయన డబ్బింగ్ ఇన్ఛార్జ్. అలాగే ఇప్పుడు TTDDA తెలుగు టెలివిజన్ డబ్బింగ్ ఆర్టిస్ట్
యూనియన్ అయింది. యాక్చువల్గా అసోసియేషన్ కాస్త ఇప్పుడు యూనియన్ అయింది. ఆ యూనియన్కి ఆయన ఇప్పుడు లేటెస్ట్గా యూనియన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఆయన ఎలక్ట్ అయ్యారు ఎలక్షన్స్లో మంచి మెజారిటీతో. ఆయన వన్ ఆఫ్ ద డబ్బింగ్ ఇన్ఛార్జ్ కూడా మూవీస్లో 24 క్రాఫ్ట్స్లో డబ్బింగ్ క్రాఫ్ట్కి కొంతమంది ఇన్ఛార్జెస్ ఉంటారు అలాగా. సో నేను మూవీ డబ్బింగ్ క్రాఫ్ట్కి నేను వైస్ ప్రెసిడెంట్గా, కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్గా నేను గెలవడం జరిగింది. మీరు దాంతో పాటు ఇంకా చాలా వాటిలో కూడా ఉన్నట్టున్నారు కదా, వాయిస్ ఆఫ్ ఉమెన్ లో కూడా ఉన్నారు. వాయిస్ ఆఫ్ ఉమెన్ అని అప్పుడు ఉమెన్ ఎక్స్‌ప్లాయిటేషన్ కమిటీ అని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్ని క్రాఫ్ట్ల నుంచి కూడా 24 క్రాఫ్ట్స్ నుంచి లేడీస్ని తీసుకున్నారు. అప్పుడు డబ్బింగ్ క్రాఫ్ట్ నుంచి తీసుకున్నారు. సీరియల్స్ కానీ సినిమాల్లో కానీ డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ ఇట్లా రావాలి అని ఒక సీరియస్ నోట్లో అనుకుంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఏదైనా సజెషన్ ఇస్తారా? ప్రతి వాళ్ళకి అంటే దాని గురించి మనం ఎంత శ్రమించాలి అనేది మన ఎక్స్పీరియన్స్తోనే తెలుస్తుంది. అంటే మనం ఇలా అవ్వచ్చు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోతామండి అంటే మేము కూడా డబ్బింగ్ చెప్తామండి, మేము కూడా డబ్బింగ్ తప్పలేదు. వాళ్ళకి తెలియదు, ప్రతి దాంట్లోనూ కష్టపడకుండా రాదు. సో నా ప్రస్థానం 30 years ఇండస్ట్రీ అని చెప్పాలి. అలాగా 30 years నుంచి కూడా ఇంకా నేర్చుకోవడంలోనే, ఇంకా ఏదైనా ఒక ఎక్స్పీరియన్సే. సో ఏంటంటే ఇంత ఉన్నా కూడా ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుంటున్నాం. వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారమ్మా, వాళ్ళకి నేర్చుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి దీన్ని క్యాష్ చేసుకోవడానికి. నేను అది కూడా ఆ మాట కూడా అనకూడదు, క్యాష్ అని ఒక ఇన్స్టిట్యూషన్స్ డబ్బింగ్ ఎలా చెప్పాలనే దానికి ఈ రోజున ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఒకప్పుడు లేవు. నా ఎక్స్పీరియన్స్ ఎలాగంటే, నేను యాక్ట్ చేసిన తర్వాత నా పక్కన ఇంకొక ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తే తను చెప్పడానికి రాలేదు. అప్పుడు ఎవరి వాయిస్ వాళ్ళు చెప్పుకునే వాళ్ళం. నా వాయిస్ నేను చెప్పుకునేటప్పుడు పక్క వాళ్ళ వాయిస్ చెప్పేటప్పుడు అది థ్రిల్లింగ్ అనిపించింది. అరే మనం ఒకరికి చెప్తే బాగుంది అని అలా నేర్చుకున్నాం తప్ప మా వాయిస్లో మేము చెప్పుకోవడంతో లిప్ సింకింగ్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇవన్నీ మేము నేర్చుకోవాల్సి వచ్చింది. జనరల్గా ఆర్టిస్టులు చేసే వాళ్ళకి కొంతమందికి ఎంత చేసినా ఆ సింకింగ్ తెలియకపోవచ్చు. కానీ దేనికైనా ఒక ఇండస్ట్రీలోకి రావాలి అంటే మనం ఇంకా వెనకబడిపోయే ఉన్నాం అని చెప్పుకోవాలి. ఇది ఒక పెద్ద ఇండియన్ ఓషన్ కంటే ఎక్కువగా ఆపర్చునిటీస్ అనేది కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. సో దాంతో వీళ్ళ అన్నెసరిగా ఎవరెవరికో, నాకే ఒక అమ్మాయి లేదు అండి నేను వేరే ఎవరికో డబ్బులు కట్టాను, ఇంత పేమెంట్ తీసుకున్నారు, కార్డు ఇస్తామని. అంటే ఆబ్వియస్గా చాలామంది ఇలాంటి వాళ్ళు తిరుగుతుంటారు. సో మీరు అలా మోసపోకుండా నా నెంబర్ కూడా నేను చాలా వాటిలో నేను మెన్షన్ చేశాను. మీరు కాల్ చేస్తే నేను ప్రాపర్ గైడెన్స్ నేను చెప్తాను. డెఫినెట్గా మీరు మీ కళని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. అయితే ఇప్పుడు రావడం వల్ల మాన్యువల్గా చెప్పే వాళ్ళకి, అంటే ఒక వాయిస్ని దానికి ఇస్తే చాలు 100 వాయిస్లు సృష్టించే విధంగా ఉంది అంటే ఎంతమందికి దీన్ని నమ్ముకుని ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, అంటే అసలు స్టార్టింగ్లోనే అసలు అవసరం లేదు అనే స్థాయికి వెళ్ళిపోతుంది. మన కార్టూన్ ఫిల్మ్స్ కానీ వీటన్నిటికీ మేము ఒకప్పుడు చెప్పేవాళ్ళం, పక్కనే చీమ, దోమ, ఎలిఫెంటు, పిల్లి, కుక్కకి అలా చెప్పి మేము పక్కనే ఎటు చూస్తున్నావు, నాకేవి అర్థం కావట్లేదురా, ఏమిట్రా చెట్టు మీద చీమ వెళ్తుందా, ఇలా చెప్పి ఏమిటి నేను చీమని నన్నేం చేయకండి ఇలా వాయిస్లు మార్చుకుంటూ వెంట అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, అన్ని ట్రాక్స్ ఒకేసారి ఒక్కొక్క ట్రాక్ తీసుకుని మిక్స్ చేసుకునేవాళ్ళు. మీరు తెలుగు డోరేమాన్లో కూడా చెప్పారా? డోరేమాన్ వాయిస్ లాగా డోరేమాన్ ఇమిటేట్ చేస్తానేమో కానీ ఒరిజినల్ అది ముంబై నుంచి వేరే ఆర్టిస్టులు ఉన్నారు, డోరేమాన్ వాయిస్లో చెప్పే వాళ్ళు అందరూ ఉన్నారు. అలా ఇప్పుడు మామూలు మన కార్టూన్ ఫిల్మ్స్లో కూడా అవే మేము చెప్తుంటాం. ఎందుకోరా అమ్మో సింహం వస్తుంది తప్పుకోండి అని ఒక వాయిస్, ఆ పక్కనే ఇంకోటి ఏమిట్రా నాకు భయం వేస్తుంది సింహం వస్తుంది అంటే అని ఒకడు వెటకారంగా, మళ్ళీ దాంట్లో కూడా మనం పలికించాలి. అలాగే పిల్లి, కుక్క, ఇన్ని వాయిస్లు చెప్పుకుని ఇంతమంది బతికేము. ఈ రోజున ఏఐ వచ్చి మొత్తం ఎస్పెషల్లీ కార్టూన్స్లోనే వాళ్ళు మొదలు పెడుతున్నారు. పప్పెట్ షో లాంటిది ఒకటి, పంచతంత్రాన్ని ఈటీవీలో, వాటిల్లో కూడా ప్రతి బొమ్మకి ఒక ఆర్టిస్ట్ చెప్పుకుని కొన్నేళ్ళు బతికిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేను
ఈ ఈ మీరు ఇంటర్వ్యూ సంగతి నాకు ఇచ్చిన ఆపర్చునిటీ అనుకుని ఈ విధంగా నేను అడిగేది ఏంటంటే, ఛానల్ వాళ్ళు కూడా దయచేసి ఏఐని కాకుండా కొంచెం ఆర్టిస్టులనే ఎంకరేజ్ చేయండి. కావాలంటే ఒకటికి 10 టేక్స్ తీసుకోండి, చెప్తారు. వాళ్ళు దాంట్లోనే బతికే వాళ్ళు ఉన్నారు యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా. ఇంక ముందు ముందు అసలు మనుషుల్ని కూడా, ఆర్టిస్టులు కూడా మార్చేస్తుంటే, కాబట్టి టెక్నాలజీలో ఉండే మంచిని వాడుకుందాం. డెఫినెట్గా మంచే, చెడు చెడే. నెగిటివ్ పాజిటివ్. కాబట్టి ఉపయోగపడేది అది పాజిటివ్. కాబట్టి అందరినీ బతికించేదాన్ని చంపేయకండి. సో దాన్ని ఎంతవరకు చేయాలనేది టెక్నాలజీని యూజ్ చేసుకోండి. ఛానల్స్ పరంగా అందరికీ నా రిక్వెస్ట్ ఇది. మీ నుంచి కానీ ఒక అవకాశం అడుగుతున్నాను. అందరినీ కూడా ఏఐని ఎలాంటి వాటిల్లో యూజ్ చేయాలో చేయండి. కానీ వాయిస్ చెప్పుకుంటూ కడుపు నింపుకుంటున్న చాలామంది కార్మికులకి పొట్ట కొట్టకండి. అన్ని విధాలు, అన్ని క్రాఫ్టుల్లోనూ దీని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ విషయాన్ని కొంచెం గమనించి స్ట్రిక్ట్గా అందరికీ, ఛానల్స్ అందరికీ కూడా కొంచెం స్ట్రిక్ట్గా తెలియజేస్తే బాగుంటుంది. లాస్ట్కి ఒక్క క్వశ్చన్తో ముగిద్దాం. మీకు ఇప్పుడు ఇన్నేళ్ళు 30 years ఇండస్ట్రీ అని అన్నారు మీరే. ఇందులో బాగా మెమరబుల్ మూమెంట్ కానీ, సాడ్ మూమెంట్ కానీ, అబ్బాయి ఎందుకురా ఇందులో ఉన్నాము వెళ్ళిపోదాం అనిపించిన మూమెంట్స్ కానీ ఉన్నాయా ఏమైనా? అంటే మన వరకైతే సాడ్ అనేది మనిషి అన్న తర్వాత అటు ఇటు రెండు ఉంటాయి. అంటే కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికైనా ఉంటుంది. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్రెడీ నేను ఘంటసాల రత్నకుమార్ గారి దగ్గర చెన్నైలో చెప్పి వచ్చాను. అయినా కూడా మనం ఎప్పటికప్పుడు కొత్తే ఒక ప్లేస్కి వచ్చి మళ్ళీ స్ట్రగుల్స్ అన్నప్పుడు క్రిటిసిజం అనేది, పోటీ అనేది ఎప్పుడు ప్రతి చోట ఉంటూనే ఉంటుందండి. నాకు అలాంటి అనుభవాలు డెఫినెట్గా ఒకళ్ళని, కానీ మనం ఎవరిని కూడా ఓవర్టేక్ చేయాలనో, వాళ్ళ వర్క్ లాక్కుందామనో, వాళ్ళకి వర్క్ లేకుండా చేద్దామనో చేయకూడదు. నా విషయంలో అలా కొంతమంది ఆర్టిస్ట్లే అనమాట. అంటే నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని వాళ్ళు తీసేసుకోవడం. అలా ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక చిన్న క్యారెక్టర్ చెప్పడానికని నేను ఒక దగ్గర వెళ్ళాను. ఆ చిన్న క్యారెక్టర్ నాకు అప్పుడు ఏదైనా సరే ఒక చిన్న క్యారెక్టర్ చెప్పడానికని వెళితే, ఒక ఆవిడ చాలా పెద్ద క్యారెక్టర్ చెప్తున్నారు, ఆవిడది అయిపోయాక మీది, ఓకే డన్. తర్వాత ఏమైంది, ఆ పెద్ద క్యారెక్టరు చెప్పే ఆవిడ ఫ్లాష్ బ్యాక్లో ఏదైతే చిన్న క్యారెక్టర్ నేను చెప్తున్నానో ఆ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్లో పెద్దదైపోయింది. ఆ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ పరంగా కూడా నువ్వు చాలా చిన్న క్యారెక్టర్ చెప్తున్నావు అని ఒక క్రిటిసైజ్ లాంటి ఒక లుక్, ఒక ఇది, కోర్స్ నాకేం పర్వాలేదు అనుకునే ఉన్నాను నేను. ఒక సింగింగ్లో కూడా అన్ని చోట్ల ఉన్నారండి. ఇదే కాదు, బయట కూడా ఒక ఐటీ మన ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు కానీ ప్రతి చోట పోటీ అనేది ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే, సో దీనికంటే మించి మనం ఎదగాలని అనుకోవడంలో తప్పు లేదు. అంతేగాని ఒకళ్ళు నాశనం అయిపోయి మనం ఎదగాలనుకునేది, అంటే నాకు ఒక విషయం నాకు తెలుసు అనుకోవడంలో తప్పు. నాకు మాత్రమే తెలుసు అనేది అహం. కాబట్టి మనం ఏంటంటే అహంకారాన్ని వదిలేసి ఫస్ట్ మనం ప్రాపర్ వేలో ఉన్నామా లేదు. ఎవరైనా సరే అవకాశాలు, టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు, ప్రతి వాళ్ళు రావచ్చు, ఎవరి ట్రయల్స్ వాళ్ళు చూసుకోవచ్చు. అంటే మీరు మాత్రమేనా, మేము చేయకూడదా అనేది లేదండి, ఎవరి ప్రయత్నం వాళ్ళు. కాకపోతే ఈ చేసే ముందు మనం ఎన్నుకునే దారి, రహదారిలో వెళ్తామా దొడ్డిదారిలో వెళదామా, ఎక్కడికైనా ఉంటుంది. ఇది మనం ఎన్నుకునే దారి, దిశ పరంగా మన లైఫ్ నిర్దేశించబడుతుంది. ఎప్పుడొచ్చామో కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఎందుకు వచ్చామని నేను ఏ రోజు అనుకోలేదు. ఎప్పుడు ఎదిగి చూపిద్దామా అనుకున్నాను, అలాగే ఉన్నా. ప్రతి వాళ్ళకి ఇలాంటి బ్యాడ్ గుడ్ రెండు ఉంటాయి ఎక్స్పీరియన్స్లో. బ్యాడ్ జరిగినప్పుడు కుంగిపోవద్దు, గుడ్ జరిగినప్పుడు అహం, ఎస్ నేను అయిపోయింది, నేను వచ్చేసాను, నాకేం పైకి వీళ్ళందరూ నా ముందు వాడిది గుడ్డు, ఆ ఫీలింగ్ ఎప్పుడు రావద్దు. నువ్వెప్పుడూ లర్నింగ్ లైఫ్ మొత్తం నువ్వు ఎంత నేర్చుకున్నా ఈ విశ్వంలో చాలా తక్కువే. కాబట్టి ప్రతి వాళ్ళు
ఎదిగే కొద్దీ ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది. సో నా సిద్ధాంతం అదే, బీ పాజిటివ్. సమాజంలో పాజిటివ్గా ఉండడం, ఎంత పాజిటివ్గా ఉంటే మనకు అంత మంచి వైబ్ ఉంటుంది. మీరు ఇంత బిజీగా ఉంటూ కూడా మా కోసం కొంత టైం కేటాయించినందుకు చాలా సంతోషం అండి. నమస్తే. నాకు టైం కేటాయించటం కంటే కూడా మంచి విషయాలు అందరితో చెప్పే నేను ఇది ఆపర్చునిటీగానే భావిస్తున్నాను. అందరికీ ఒక మంచి విషయాలు షేర్ చేసుకోవడానికి మరొక మంచి అవకాశంగా భావిస్తూ, మీ ఛానల్కి మంచి వ్యూస్ రావాలని, ఇంకా మంచి మంచి మీ ఆల్రెడీ చూశాను మహిళలకి సంబంధించిన మంచి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో ఇంకా ముందుకి మంచి మంచి ఇంటర్వ్యూస్ చేయాలని ఆశిస్తున్నాను.